హాయ్ అందరికీ. ఇవాళ క్విక్గా రెడీ అయ్యే గోరుచిక్కుడు కర్రీని ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా చిక్కుడుని మంచిగా కడిగి ఒక కుక్కర్లోకి తీసుకొని దాంట్లో సరిపడా కొన్ని వాటర్ పోసి అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకో. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి కుక్కర్లో. 2 విజిల్స్ వచ్చే వరకు మనము కర్రీకి ఏం కావాలో రెడీ చేసుకుందాం. ముందు కొన్ని ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఇలా ఆనియన్ పేస్ట్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పోపు దినుసులు ఇంతే అండి దీనికి కావాల్సినవి. బాయిల్ అయ్యాక ఇలా ఒక దాంట్లో వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి కొద్దిగా పసుపు, ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేయాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయాలండి. పచ్చి స్మెల్ పోతుంది అప్పుడే. ఇప్పుడు ఇందులోకి మనము 1 స్పూన్ కారం, మీకు సరిపడినంత వేసుకోవాలి. అలాగే సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి అన్నీ కలుపుకున్నాక మనం ఉడికించుకున్న చిక్కుడుని వేయాలండి ఇందులో. వేసాక ఇలా చక్కగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ వదిలేయాలండి. అప్పుడే మనకి ఆనియన్ ఫ్లేవర్ అంతా చిక్కుడుకి అంటుకుంటుంది. మధ్యలో చూస్తూ ఉండాలండి, ఎందుకంటే ఇందులో వాటర్ వేయలేము కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మధ్యలో కలుపుతూ ఉండాలండి మాడిపోకుండా ఉండడానికి. ఇంకొక 1 మినిట్లో అలా నా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిందండి కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీని చపాతీతో తింటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.